ఆ! నమస్కారం సార్. నా ప్రేక్షకులకు అదే వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారము. నా పేరు వై. చెన్నకేశవరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ముఖ్యంగా ఈరోజు సమ్మె చేయడం వల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రజలకు చాలా ఇబ్బంది వచ్చింది. అయితే ప్రజాపాలన ప్రభుత్వం కొంత మహాలక్ష్మి బస్సులేసి కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గతం 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకుండా సెల్ఫ్ డిస్మిషన్ చేసినటువంటి పరిస్థితి ఆ టైంలో ఉన్నది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి యూనియన్ నాయకులు వ్యవధి తీసుకోకుండా ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టాలని వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ చాలా కుయుక్తులు చేస్తూ ప్రజలను యూనియన్ రెచ్చగొడుతూ యూనియన్ వాళ్ళకు కూడా కొంత వ్యవధి ఇచ్చినటువంటి ప్రభుత్వము 24 అవర్స్ అవైలబుల్ ఉన్నటువంటి సీఎం గారు కానీ లేదా మంత్రి గారు కానీ వాళ్ళతో చర్చలు జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రజాపాలనలో ప్రజలు ఎవ్వరి గొంతుకైనా వినేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక కుటుంబం కాబట్టి దాంట్లో ఉన్న లోటుపాట్లను అధ్యయన కమిటీ వేశారు. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని ఖర్చులు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా లాభాల బాటలో వచ్చేదనుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క సమస్య ఏంటంటే ఈ యొక్క బస్సులు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంబినేషన్తో ఈవీ బస్సులు వస్తున్నాయో దాని మీద ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పిందే బీఆర్ఎస్. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేకపోయినారు. ఎందుకు చేయాలని ప్రజలు ఎవరన్నా అంటారా? సెల్ఫ్ డిస్మిస్ అంటే ఎవరు మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. ఎంతోమందిని ఎంతోమంది ఆ టైంలో 10 సంవత్సరాలుగా ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది ఆర్టీసీ. మంచి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వము ఈ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఈ విధమైన సమ్మె చేయడం వల్ల ఎంతోమందికి బీద వాళ్ళకు ప్రయాణికులకు చాలా ఇబ్బంది వస్తూ ఉంది. కాబట్టి పరిపాలన అనేటువంటిది ఎన్నో ఒడిదుడుకుంటుంది. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహాలక్ష్మి ఆడవాళ్లకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడంలో కానీ లేదా రకరకాలైనటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా ఈ ఆర్టీసీ చేస్తుంది. భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ మళ్ళీ లాభాల్లోకి వచ్చి మంచి కొత్త బస్సులను కూడా కొంటున్నారు. దాదాపుగా స్వయం ఈ ఈవీ బస్సులను కొంతమంది ఆడవాళ్లకు కూడా బస్సులు కొనుక్కొని అద్దెకు పెట్టడం రకరకాల ఇవన్నీ చూసి ఓర్వలేని తనంతో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ప్రజాపాలనలో ఉన్న విషయాలు యథార్థంగా చెప్తున్నారు కాబట్టి వాళ్లకు కక్ష పెట్టి తొందరగా అధికారం రావాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆతృత తప్ప వేరే లేదు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రతి దగ్గర కూడా నడుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె గురించి కార్మికులకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే గతంలో మీరు సెల్ఫ్ డిస్మిస్ అన్నప్పుడు మీరు ఎంతమంది ఏ విధంగా బాధపడ్డారో ఇప్పుడు ఆ విధంగా లేదు. ఎవరైనా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, మన సమస్యలు చేయండి, చర్చలకు కూర్చోండి. అదేవిధంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ప్రభుత్వము మనకు టైం ఇవ్వకపోతే మనం మాట్లాడాలి కానీ ప్రభుత్వం పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడుగుతుంది. ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి చర్చల రూపంలో ఆర్టీసీని లాభాల బాటలు రావాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక్కరోజు బంద్ చేస్తే వచ్చిన లాభం నష్టమే కానీ లాభం లేదు. ప్రజలు సఫర్ అవుతారు. కాబట్టి దయచేసి యూనియన్ లీడర్లకు కానీ కార్మికులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అలా చేయకుండా మీరు చర్చల రూపంలో మీరు మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని. చాలా సమస్యలు ఉన్నాయి. అధ్యయన కమిటీలో కూడా వాళ్ళు చాలా చెప్పారు. అంటే కూడా ఆర్థిక ప్రాబ్లమ్సే. ఆర్థికం అప్పు తెచ్చి ఏదైనా చేయాలంటే కష్టం కాబట్టి ప్రభుత్వం చాలా ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ వెళ్తూ ఉంది. ప్రజాపాలన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆర్టీసీలో ఉంది. కాబట్టి దయచేసి మీరు యూనియన్ లీడర్లందరూ కూడా తప్పనిసరిగా మీరు సమ్మె విరమించి చర్చల్లో పాల్గొని బస్సులను సాఫీగా నడిచి చూడాలని కోరుకుంటూ